నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు భారీగా జనం హాజరు కానున్నారు. సీఎం వైఎస్ జగన్ కు చిల్లకూరు దగ్గర స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీఎం వైఎస్ జగన్ ప్రభంజనంలో చంద్రబాబు, పవన్ కొట్టుకుపోవటం ఖాయమన్నారు. నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. సిద్ధం సభకు నాయుడుపేట నగరం సిద్ధమైంది. లక్షలాది మంది కార్యకర్తలు హాజరు కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సీఎం గారి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని. మరి అట్లా అన్ని అంచనాలకి మించి అన్ని సిద్ధం సభలు జరిగాయి. సో నాయుడుపేటలో సభ జరగబోతుంది. ఎంతమంది రాబోతున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 27వ తేదీ నుంచి సిద్ధం సభ స్టార్ట్ అయింది. ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్రలో ఇడుపులపై నుంచి మా ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. ఆ సభలన్నిటికీ మించి నాయుడుపేటలో వాటికన్నిటికీ రెట్టించిన ఉత్సాహంతో 2 అంతల సభ జరిగేదానికి ఏర్పాట్లు చేశాం. సో అట్లా సీఎం గారి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్నారు, ఇప్పుడు నెల్లూరు జిల్లాకు ఎంటర్ అవబోతున్నారు. సో దానికి సంబంధించి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? తిరుపతి జిల్లా నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి చిల్లకూరు దగ్గర ముఖ్యమంత్రి గారికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారు, వేనాడు రామచంద్రారెడ్డి గారు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ గారు, మేమందరం కలిసి ఇక్కడ సూలూరుపేట నియోజకవర్గ నాయకులందరూ ఇక్కడ కలిసి ఆయన స్వాగతం పలుకుతూ సిద్ధం సభ మీటింగ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటున్న ధీమా వైసీపీలో ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం నిరాశలో ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీది కలగనాల్సిందే కానీ అది జరిగే విషయం కాదు. ఎన్ని పార్టీలు ఒకటైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం రాష్ట్రంలో వైనాట్ 175 ఖచ్చితంగా వైనాట్ 175 వస్తామని ఎలాంటి సందేహం లేదు. ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా గతంలోనే 10కి 10 గెలిచాం, 2 పార్లమెంట్ గెలిచాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానుకగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీలు, 2 ఎంపీ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము ప్రచార రథాలు పంపిస్తే ఆపి డ్యాన్సులు వేస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళని చూస్తే మాకు ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలు చూస్తే జనంలో ఎంత స్పందన ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించనంత స్పందన ఉంది. కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు. కార్పొరేట్ వాళ్ళు, రామోజీరావు, అదేవిధంగా రాధాకృష్ణ, అదేవిధంగా TV5, ఈ ఈటీవీ, వీళ్ళందరూ కలిసి ఏదో తిమ్మిని బొమ్మను చేయాలని చెప్పి పాత ఫ్లెక్సీలు, పాత హోల్డింగ్లు పెట్టి చంద్రబాబుని ఫోకస్ చేయాలని చూస్తున్నారు. కానీ నాయన జరిగే పని కాదు బంగారు, మీకు ఎవరికి జరగదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం నీరాజనం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైనాట్ 175 కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతాడు. ఇక్కడ కూడా హేమాహేమీలు టుమ్కీలు కొట్టేదానికి నెల్లూరులో సిద్ధంగా ఉన్నారు. పార్టీ మారిన వాళ్ళకి ప్రజలు తగువైన బుద్ధి చెప్తారు. పార్టీ రోజుకో పార్టీ మారుతూ ఎక్కడికక్కడికి వెళ్తూ వాళ్ళతో కూడా జనం ఎవరు వెళ్ళరండి. జగన్మోహన్ రెడ్డితో ఉన్న నాయకుడు హీరో, జగన్మోహన్ రెడ్డితో బయటపోయినోడు జీరో. రాబోయే రోజుల్లో ఇది నిరూపిస్తారు జనం. జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉంటారో వాళ్ళు రియల్ హీరోలు, జగన్మోహన్ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు జీరోలు. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తారు, ఆ సినిమా నుంచి బయట వస్తారంటే టికెట్ కొనాలా, డబ్బులు ఇవ్వాలా, తొక్కించుకోవాలా. సినిమా చూసి బయట వస్తారు, జై జగన్ అంటారు. సినిమా ఫ్లాప్. జగన్మోహన్ రెడ్డి సినిమా ప్రజల గుండెలో ఉంది, ప్రజల కడుపులో నుంచి గుండెలో నుంచి వచ్చేది జగన్మోహన్ రెడ్డి సినిమా. సినిమాకో, సినిమా యాక్షన్కో, చంద్రబాబు నాటకాలకో, పొత్తులకో ఎట్టి పరిస్థితుల్లోనూ జనం నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి జన నీరాజనం. సో మొత్తంగా నాయుడుపేట సభకి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు భారీగా జనాలు రాబోతున్నారని చెప్పేసి కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ, నాయుడుపేట నుంచి.